ఈ వీడియో పోలీసు వాళ్ళకి అండ్ ఇండియన్ గవర్నమెంట్కి, అమ్మాయిలకు మాత్రం షీ టీమ్ ఉంది, మళ్ళీ అబ్బాయిలకి ఏముంది అంటే అమ్మాయిలకి అబ్బాయిలు మోసం చేస్తే మాత్రము హరాస్మెంట్ కేసు వేస్తారు, సెక్షువల్ కేసు వేస్తారు. మళ్ళీ అబ్బాయిలకు మోసం జరిగితే ఏం కేసు పెట్టాలి? ఒక సినారియో చెప్తాను. ఇట్లాంటి చాలా జరిగినాయి. బట్ ఇవాళ మార్నింగ్ జరిగింది. ఒక అబ్బాయి వచ్చిండు, ఆయన ఆల్రెడీ సూసైడ్ చేసుకుండు. ఏమని చెప్తున్నాడంటే, అన్న నేను ఒక అమ్మాయిని 1.5 years ట్రూగా లవ్ చేశాను అండ్ సెక్షువల్గా మేము పార్టిసిపేట్ చేసుకున్నాము. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, పడుకున్న పిక్స్ కూడా ఉన్నాయి. అమ్మాయి ఇప్పుడు నన్ను మోసం చేసి వేరేని పెళ్లి చేసుకుంటుంది. అడిగినప్పుడు రివర్స్ కేసు నా పైన వేసింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి రబ్బాయి, నా అమ్మాయి నన్ను లవ్ చేసింది, ప్రూఫ్స్ అన్ని నీకు చూపెడతానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చూపెడితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రూఫ్స్ అన్ని ఏం సరిపోవు, ఇంకొకసారి అమ్మాయి దగ్గరికి వస్తే మాత్రము హరాస్మెంట్ కింద కేసు వేస్తాను, లేకపోతే రేప్ చేస్తాను కేసు వేస్తానని చెప్పి పోలీసులు చెప్పినంట. సో అమ్మాయిలకు షీ టీమ్ ఉంది, మళ్ళీ అబ్బాయిలకి అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే, అమ్మాయి మోసం చేస్తే ఏమని కేసు పెట్టాలి? అంటే ప్రూఫ్స్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మాకైతే ఈ టీం కావాలి. నేను ఏ అమ్మాయికి వ్యతిరేకంగా లేను. నేను ఏమని చెప్తున్నానంటే అబ్బాయిలు ఒకవేళ లవ్లో మోసపోతే ఎట్లా జస్టిఫికేషన్ దొరుకుతుంది? ఎవరిస్తే జస్టిఫికేషన్? గైస్ కామెంట్ ఆన్ దిస్.